అందరికీ నమస్కారం అండి. కార్మికుల సమ్మెపై చర్చలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రధానంగా ఈ చర్చల్లో రెండు అంశాలపై డిస్కషన్ జరుగుతుందండి. ఒకటి ఫెడరేషన్ తరఫున వాళ్ళు వేజెస్ ఇంక్రీజ్ చేయమని అడగడం ఒకటి. రెండోదేమో ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఒక 4 వర్కింగ్ కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. అది ఈ రెండు విషయాలు అందరికీ తెలిసిన విషయాలేనండి. అయితే ఇప్పుడు ఈ 4 వర్కింగ్ కండిషన్స్ మీద కొద్దిగా క్లారిటీ ఇద్దామని చెప్పేసి మేము ఇప్పుడు ముగ్గురము మీ ముందుకు వచ్చామండి. సో ఇప్పుడు ఈ వర్కింగ్ కండిషన్స్ని ఇంటర్ప్రిటేషను వేరే 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 విధానాలుగా డిఫరెంట్గా కన్వే అవుతుందండి. సో ఇది కొద్దిగా క్లారిటీ ఇస్తే బెటర్ అని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగిందండి. సో మేము అడిగిన 4 వర్కింగ్ కండిషన్స్లో 2 వర్కింగ్ కండిషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఒప్పుకున్న కండిషన్సేనండి. అంటే ఫెడరేషన్ వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకొని అగ్రిమెంట్లో సంతకాలు పెట్టిన కండిషన్స్ అండి. లాస్ట్ టైం వేజ్ ఇంక్రీజ్ జరిగినప్పుడు అదే ఒప్పుకున్నారండి ఆల్రెడీ. అయితే అది ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదనేసి దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఈసారి, దాన్ని ఎలా అమలుపరుస్తారు, అలానే ఒకవేళ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే దానికి ఎవరు రెస్పాన్సిబుల్, దాని లయబిలిటీ ఎవరు బేర్ చేస్తారు అనేది డిస్కషన్స్ మేము ముందు పెట్టామండి ఫెడరేషన్ ముందు. దీనికి మాకు క్లారిటీ కావాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ రైటింగ్ అని చెప్పడం జరిగిందండి. అయితే ఈ 2 కండిషన్స్ ఏంటంటే, ఒకటి మేము ఏ స్కిల్ వర్కర్నైనా ఎంప్లాయ్ చేసుకోవచ్చు అనేది అది ఆల్రెడీ ఒప్పుకున్న విషయమేనండి. రెండోది ఏంటంటేనండి, రేషియోస్ డాన్సర్స్ ఇంకా ఫైటర్స్ మధ్యలో మేము ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్నా సరే రేషియోస్ పరంగా పెట్టుకోవాలి అనేది ఇంతకుముందు రూల్ ఉండేదండి. దాన్ని ఇంకా మేము అమలుపరచము అనేది మాకు లెటర్లో లాస్ట్ టైం 1 సెప్టెంబర్ 2023 నుంచి ఆ రేషియోస్ వర్తించవు అనేది మాకు ఇంతకుముందు ఇచ్చారండి ఆల్రెడీ. సో కానీ ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదండి. మేము ఎప్పుడు షూటింగ్ చేసుకున్నా సరే, ఎప్పుడు బయట నుంచి డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ తెచ్చినప్పుడల్లా ఇక్కడ వాళ్ళు ఆ రేషియోలో పెట్టుకోకపోతే షూటింగ్ రాము అని చెప్పి షూటింగ్లో ఆపడం కూడా జరిగింది. దానివల్ల ప్రొడ్యూసర్స్ చాలాసార్లు నష్టపడడం కూడా జరిగిందండి. అయితే ఈసారి అటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతోనే అది క్లియర్గా మాకు ఒప్పుకుంటేనే మేము చేస్తామని చెప్పడం జరిగిందండి. సో ఇది కాకుండా 2 కొత్త కండిషన్స్ అడిగామండి. కొత్త కండిషన్స్ కూడా ఏంటంటే అది సింపుల్ కండిషన్స్ అండి. అది ఆ కండిషన్స్ని వేరియస్ పీపుల్ రకరకాలుగా వర్కర్స్కి కన్వే చేస్తున్నారు. మేమేదో చాలా ఇబ్బందికరమైన కండిషన్స్ పెడుతున్నాం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నామండి. అయితే ఒకటి మనకి రెగ్యులర్గా ఇప్పుడు 6 to 6 కాల్ షీట్ అనేది జనరల్ రెగ్యులర్ వర్కింగ్ కాల్ షీట్ టైం అండి అది. కానీ అది ఎప్పుడు కరెక్ట్గా 6 to 6 వర్క్ అనేది జరుగుతలేదండి. ఎందుకంటే 6 o'clock అంటే మాకు యాక్చువల్గా వర్కర్స్ అందరూ 6 o'clock వెళ్తే వచ్చేయాలండి సెట్కి. కానీ ఏమవుతుందంటే అందరూ వచ్చేసరికి 7 అవుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రావడాలు, కన్వెన్స్లు ఇటువంటి ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి కాబట్టి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అవుతుందండి. అది సెట్ మొత్తం కంప్లీట్గా కెమెరాస్ కానివ్వండి, మొత్తం ఎక్విప్మెంట్ అంతా సెటప్ చేసుకుని 8 అవుతుంది. 8 o'clock అయ్యేసరికి ఏమవుతుందంటే సడన్గా టిఫిన్ బ్రేక్ అనేది వస్తుంది. 8 o'clock నుంచి 9 o'clock టిఫిన్ బ్రేక్ అవుతుంది. 9 o'clock వరకు ఫస్ట్ షాట్ పడతలేదు. మోస్ట్ ఆఫ్ ది షూటింగ్స్లో 9 o'clock వరకు ఫస్ట్ షాట్ పడతలేదండి. సో దీనివల్ల ఏంటంటే ఒక ప్రెషస్ 3 hours ఎర్లీ మార్నింగ్ ఏ టైంలో అయితే మ్యాక్సిమం వర్క్ చేయగలిగే టైంలో మాకు అసలు వర్క్ అనేది జరుగుతలేదండి. సో మేమేం రిక్వెస్ట్ చేసామంటే 6 to 6 కాల్ షీట్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకుంటాము. ఎందుకంటే డే షూట్స్ ఉన్నప్పుడు 6 to 6 పెట్టాల్సి వస్తుందండి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండోర్ షూటింగ్స్ జరిగినప్పుడు 9 to 9 పెట్టుకుంటే బాగుంటుంది. మేము అప్పుడైనా సరే 12 hours అడుగుతున్నాను. మేమేమి ఎక్స్ట్రా వర్క్ చేసి ఒకటే సింగిల్ కాల్ షీట్ వేజెస్ తీసుకోమని అడుగుతలేదండి. 9 to 9, 6 to 6 అన్న 12 hours, 9 to 9 అన్న 12 hours అండి. సో 9 to 9 చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, అందరూ కంఫర్టబుల్గా 8 o'clock లొకేషన్కి వచ్చినా, 8 o'clock 9 o'clock టిఫిన్స్ చేసినా, 9 o'clock నుంచి చేసుకుంటే దెన్ వీ కెన్ గో ఆన్ విత్ అవర్ వర్క్ టిల్ 9 o'clock ఇన్ ద నైట్ కాబట్టి ఒక మంచి ప్రొడక్టివ్ వర్క్ అనేది జరుగుతుందండి. ఇటువంటి ప్రొడక్టివ్ వర్క్ మాకు చాలా నెసెసరీ అండి ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అన్నీ కాస్ట్ ఫెయిలియర్స్ అవుతున్నాయండి మొత్తం టోటల్గా. సో చాలా మటుకు 80% ఆఫ్ ఫిలిమ్స్ కాస్ట్ ఫెయిలియర్స్ అవుతున్నాయండి. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మాకు నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గించాలి. నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గించాలంటే డెఫినెట్గా వర్కింగ్ అవర్స్ ఏదవుతుందో ఆ వర్కింగ్ అవర్స్లో ప్రొడక్టివ్గా వర్క్ చేయగలగాలండి మనం. సో ఇది ఒక రిక్వెస్ట్ పెట్టామండి. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు మొన్న అనిల్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. 9 to 9 కాల్ షీట్ వెళ్తే ఎట్లా కుదురుతుంది, 9 to 9 అనేసరికి ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా వస్తారు, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు అని అన్నారు. ఇప్పుడైనా సరే 6 o'clock మార్నింగ్ రమ్మంటే 7కి వస్తున్నారు. ఆ తర్వాత 9 దాకా షూటింగ్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం 1.5 కాల్ షీట్ పడుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వస్తున్నారండి. మేమేం చెప్తున్నాం, మీరు 9 దాకా షూటింగ్ చేయండి, 11 కలితే ఇంటికి వెళ్ళి 10 11 o'clock ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కంఫర్టబుల్గా రండి. సో దానివల్ల మీకేం ఎటువంటి ఇబ్బంది ఉండదండి మేము చెప్పడం జరిగిందండి. అది కరెక్ట్గా కన్వే కాలేదు కాబట్టి ఈసారి
మళ్ళీ మీట్ ఒకటి పెట్టామండి మళ్ళీ. సో అదొకటండి. రెండోది ఏంటంటేనండి సండేస్ అండి, సెకండ్ సండేస్ హాలిడేస్ మటుకే మేము డబుల్ కాల్ షీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. రెగ్యులర్ సండేస్ మటుకు మాకు రెగ్యులర్ వేజెస్ సింగిల్ కాల్ షీట్ బేసిస్లోనే ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది చాలా చాలా లొకేషన్స్ మేము సండేస్ షూట్ చేయగలుగుతామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ కాలేజ్ కోటి ఉండొచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సండేసే వస్తాయండి మన పర్మిషన్స్. సో దానివల్ల కూడా వాళ్ళు ఇప్పుడు మేము జనరల్గా మండే టు సాటర్డే షూటింగ్ చేసినప్పుడు సండేస్ జనరల్గా రిలీఫ్ ఇస్తామండి. మాకు కూడా రిలీఫ్ కావాలి కూడా, ప్రొడ్యూసర్స్ కాదు ఈవెన్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా రిలీఫ్ కావాలి కూడా, సండే జనరల్ షూటింగ్ ఉండదండి. కానీ కొన్నిసార్లు అలా వచ్చినప్పుడు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మండే నుంచి సాటర్డే వరకు పనిచేసిన వాళ్ళు కావాలంటే వాళ్ళు సండే ఆఫ్ తీసుకోవచ్చు. మీ దగ్గర వేరే వర్కర్స్ని పంపించండి మాకు సండేస్. సో దాంతో ఏమవుతుందంటే రొటేషన్ కూడా అవుతుంది, మీ వర్కర్స్ కూడా వేరే కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది అదే షూటింగ్లో. సో అలా చేయండి అని అడగడం జరిగిందండి. సో ఈ 4 కండిషన్స్ మేము అడుగుతున్నాము. సో ఈ 4 కండిషన్స్ వరకు వాళ్ళు డిస్కషన్ చేసి చెప్తాం అంటున్నారు. కానీ వర్కర్స్కి వేరే మీడియాకి అందరికి కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము చాలా ఇబ్బందికరమైన కండిషన్స్ పెడుతున్నాము అని మిస్లీడ్ చేస్తున్నారండి. సో ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసమే మేము వచ్చామండి. ఇంకోటి రాధా గారు చెప్పినట్టు ప్లస్ అందరికీ తెలిసిన విషయమే, ప్రొడ్యూసర్స్ కండిషన్ అస్సలు బాగలేదు. ఫైనాన్షియల్ కండిషను ఇట్స్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. ఎందుకంటే రెవెన్యూస్ అన్నీ తగ్గిపోయాయి, అందరికీ తెలిసిన విషయమే. నాన్ థియేట్రికల్ రెవెన్యూస్ ఇంత ముందు ఉన్నట్టు లేవు ఇప్పుడు. అలానే థియేట్రికల్ రెవెన్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి. థియేటర్ గోయింగ్ క్రౌడ్ చాలామంది తగ్గిపోయారు. సో పక్కన రెవెన్యూస్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్ విల్ డూ ద లెవెల్ బెస్ట్ టు రెడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండి. కానీ ఇప్పుడు ఇలా జరిగితే మటుకు చాలా చాలా కష్టం అండి. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఎవ్రీ 3 years పెంచుకుంటూ వెళ్ళమంటున్నారు. ఇప్పుడు దాకా పెంచుకుంటూనే వచ్చాం, ఇప్పుడు కూడా పెంచడానికి రెడీగా ఉన్నాం, దాన్ని రీజనబుల్గా పెంచుతామని చెప్తున్నాం. కానీ ఈ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేయడం వలన డెఫినెట్గా మాకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రొడక్టివిటీ పెరగడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గితే, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ప్రొడ్యూసర్ని మేము అందరం రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. కానీ ఏదో 9 to 9 కాల్ షీట్కి వచ్చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు పడిపోతారు వర్కర్స్ అని చెప్తున్నారు. ఎలా ఇబ్బంది పడతారో మాకైతే ఏం అర్థం కావడం లేదండి. ఎందుకంటే చేసేది అదే 12 గంటలండి. అంతేకాకుండా మేము వర్కర్స్ అందరికీ ఇప్పుడు మేము ఇస్తున్న వేజెస్ ఆల్రెడీ వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే చాలా హై రేట్స్ ఉన్నాయండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేట్స్. అది కాకుండా మేము వాళ్ళకి టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తాం, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, టీ కాఫీస్ ఇస్తాం. ఇప్పుడు వేరే వర్కర్స్ ఎవరైనా ఎక్కడైనా వేరే అదర్ దాన్ ఫిలిం ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీలోకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ జీతాలు బట్టి తప్ప వాళ్ళకి వేరే ఏమి ఉండవండి. వాళ్ళు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలి, ఇంటి నుంచి ఫుడ్ అన్నీ మొత్తం వాళ్ళ కన్వీనియన్స్ వాళ్ళు. ఇక్కడ మేము కన్వీనియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి అందరికీ. సో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు కలిగిస్తలేదండి. ప్లస్ వాళ్ళ వెల్ఫేర్ ఎప్పుడు చూసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామండి. ఎప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే చేస్తున్నాం. సో మా తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే యూనియన్స్కి కానివ్వండి, యూనియన్ లీడర్స్ కానివ్వండి, ప్రతిసారి వాళ్ళు మా దగ్గర రావడం, ఫెడరేషన్ కానివ్వండి మా దగ్గర వచ్చి ఉట్టి వేజ్ ఇంక్రీజ్ ఒక్కటి చేయమని చెప్పడం తప్ప వేరే ఏ ఇష్యూస్ కూడా మా దగ్గర డిస్కస్ చేస్తలేదు. స్కిల్ ఎలా డెవలప్ చేయాలి ఏంటి, దానికి మా సైడ్ నుంచి ఏం సపోర్ట్ చేయగలుగుతాము, మీరు ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, మీరు ఎలా అప్గ్రేడ్ అవ్వగలుగుతారు అనేది మటుకు ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఐ డోంట్ నో రియలీ వాట్ ద యూనియన్స్ ఆర్ డూయింగ్, బట్ I don't think their job is only to collect the money from the producers or ask the producers to give an increase in the salaries every time. అది ఎట్లన్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అన్ని చోట్ల ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్లోనో లేదా ఇండస్ట్రీస్లోనో లేదా డిఎన్ఎస్ఏ లోన్స్ ఇలా పెరుగుతాయి. అట్లనే ఇక్కడ కూడా మేము పెంచుతామండి. పెంచడానికి రెడీగానే ఉన్నప్పుడు ఈ కండిషన్స్ మేము సింపుల్ కండిషన్స్ అడిగి ఒప్పుకోకపోతే ఎట్లాగండి మాకు. ప్లస్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి వచ్చినా వాళ్ళు మా లొకేషన్ దాకా వచ్చేదాకా మేమే అన్ని హ్యాండిల్ చేస్తున్నాం. వాళ్ళు కన్వీన్స్ అవ్వనండి, ఏదైనా అవ్వనండి, టైంకి వచ్చేటట్టే చేస్తున్నాము. అలానే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. ఒకవేళ 6 o'clock దాకా 9 o'clock దాకా వెళ్తే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఇస్తాం మేము. 9 ఏమాత్రం 9, 10 దాకా షూటింగ్ జరుగుతుందంటే రాత్రి డిన్నర్ కూడా పెడుతున్నాము. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అడిషనల్ ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నాం అంటేనండి, వీ వాంట్ ఆల్ ద వర్కర్స్ టు బి హ్యాపీ వెన్ దే ఆర్ వర్కింగ్. సో అలానే కంటిన్యూ చేయాలని మా ఉద్దేశం. బట్ వర్కర్స్కి మరి ఏం కన్వే అవుతుందో మాకైతే తెలుస్తలేదు. ఎందుకంటే సడన్గా ఇట్లా వర్క్ ఆపేయడం వలన ఎవరికి నష్టం అండి? ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు. ఎందుకంటే షూటింగ్స్ అన్నీ అయిపోయాయి, మా డేట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అది కాకుండా వర్కర్స్ కూడా వాళ్ళకి వర్క్ లాస్ట్ 11-12 days నుంచి వర్క్ లేనట్టే కదండి. ఇప్పుడు మేమైతే ఆపేసేయండి ఇమీడియట్గా, ఈ 4 కండిషన్లు ఒప్పుకుంటేనే మేము వర్క్ చేస్తామని మేము చెప్తలే కదండి. మేమేమంటున్నాము, డిస్కషన్స్ జరుగుతున్నాయి, డోంట్ స్టాప్ ద వర్క్ అండ్ ప్లీజ్ కంటిన్యూ టు కమ్ టు ద వర్క్. రాధాగారు అన్నట్టు లేబర్ కమిషనర్ కూడా అదే చెప్పారు. వాళ్ళు ఫెడరేషన్ కానీ
మెంబర్స్ కానివ్వండి, లేదంటే యూనియన్ లీడర్స్ అవనండి, వాళ్ళందరూ వెళ్ళి కలిసినప్పుడు వర్క్ స్టాప్ చేయకుండా ఆయన వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారండి. మీరు ఏమాత్రమైన వర్క్ కానీ స్టాప్ చేస్తే ఇది ఇల్లీగల్ అవుతుంది, కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి నా టేబుల్ మీద, అలాంటప్పుడు మీరు వర్క్ ఆపకూడదు, వాళ్ళు కన్సిడరేట్గా ఉంటానని చెప్తూనే ఉన్నారు. సో ఇలా చెప్తున్నప్పుడు సడన్గా వర్క్ ఆపేసేసి మాకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్కి ఇంకా యాడ్ చేసినట్టు అవుతుంది అండి. సో దయచేసి అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ రీజనబుల్ కండిషన్స్ దట్ వీ పుట్ ఫార్వర్డ్. అది కూడా 2 కండిషన్స్ అండి, అదర్ 2 ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినాయి. దాన్ని ఎలా అమలు అనేది మేము అడిగామండి. సో అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ టు ద వర్కర్స్ విల్ డూ ఇట్ అండి. ఇంకోటి వివేక్ గారు చెప్పినట్టు లెట్ మీ మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్ అండి. ప్రొడ్యూసర్స్ యునానిమస్ స్టాండ్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే మేము లోకల్ వర్కర్స్కే ఇస్తాము, ఇక్కడ ఉన్న వర్కర్స్నే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే మాకు అదే బెటర్ అవుతుంది. వివేక్ గారు చెప్పినట్టు బయట బాంబే నుంచి మేము తెచ్చుకోవాలంటే మాకు అడిషనల్ ఖర్చులు ఉంటాయి. అది వాళ్ళకి ఆ అడిషనల్ ఖర్చులు కూడా వాళ్ళు కూడా వెళ్ళవండి. అది ట్రావెలింగ్ అవనండి, లేదా అకామిడేషన్ అవనండి, ఇవన్నిటికీ వెళ్తున్నాయి. అదేదో మేము ఇక్కడ వర్కర్స్ని పెట్టుకుంటే మాకు అది కూడా సేవ్ అవుతుందండి. మా రిక్వెస్ట్ అలా ఒకటే, మీరు అప్గ్రేడ్ అవ్వండి ప్లీజ్. అంటే ఇప్పుడు మేకప్ ఉందండి, ఇక్కడ ప్రాస్థెటిక్ మేకప్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు ప్రతి సినిమాలో మేకప్ అనేది ఇప్పుడు ఇంత ముందులాగా జస్ట్ క్యాజువల్ మేకప్ వేసి షూటింగ్లు చేస్తలేదండి. దర్ సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఫిలిం మేకింగ్ నౌ. సో అది మీరు డెవలప్ చేసుకున్నారు అనుకోండి. లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ పుష్పలో మేము ప్రాస్థెటిక్ టీమ్ని బాంబే నుంచి తెచ్చుకున్నామండి. త్రూ అవుట్ ద మూవీ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. సో అదే ఇక్కడ కానీ అదే వర్క్ ఇక్కడ వాళ్ళు చేయగలిగి ఉంటే మేము హ్యాపీగా ఇక్కడ వాళ్ళని పెట్టుకునే వాళ్ళం కదా. మాకు ఎటువంటి ఇబ్బంది, మాకు ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పడం. మాకు ఇక్కడ వాళ్ళు పెట్టుకోవడం వల్ల మాకు వేరే కాస్ట్లు తగ్గిపోతాయి కదండి. సో దట్ ఈజ్ అవర్ స్టాండ్ అండి. డెఫినెట్లీ విల్ గివ్ వర్క్ ప్రిఫరెన్స్ టు ద లోకల్ పీపుల్, ప్రొవైడెడ్ మీరు అప్గ్రేడ్ అయిపోయి మాకు కావాల్సిన అవుట్పుట్ మీరు ఇవ్వగలిగితే 100% విల్ గివ్ ప్రిఫరెన్స్ టు ద లోకల్ వర్కర్స్ అండి. ఇంకోటండి, కార్మికుల వెల్ఫేర్ గురించి ఎప్పుడు ప్రొడ్యూసర్స్ పట్టించుకోవట్లేదు అనే స్టేట్మెంట్స్ మరీ ఎక్కువ వినపడుతున్నాయండి. అది టోటలీ రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఇంక్రీజ్ అడిగిన వేజెస్లో మేము ఎప్పుడు చేసామండి. ఇప్పుడు కూడా మేము నో అనలేదు. మేము వాళ్ళకి ఎలా కంఫర్టబుల్ ఉంటుందో అలానే చేసామండి. ఈసారి కూడా మేము వీ వాంట్ టు డూ అవర్ బెస్ట్ అండ్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజర్వింగ్ పీపుల్కి ఎంత ఇవ్వచ్చు ఏంటి అనేది ఒక డిస్కషన్ చేస్తున్నామండి. సో ఈ యొక్క ఎలిగేషన్ ఏదైతే జరుగుతుందో బయట మీడియాలో కానీ లేకపోతే త్రూ మీడియా జరుగుతుందో అది కరెక్ట్ కాదండి. ఈసారి కూడా మేము రెడీగానే ఉన్నామని చెప్తూనే ఉన్నామండి. కాకపోతే ఫస్ట్ 4 కండిషన్స్ ఒప్పుకుంటే మేము దాన్ని మీకు రీజనబుల్గా ఎలా చేయగలుగుతామని చెప్తామని చెప్పడం జరిగిందండి.